మీరు ఇది ఒక కమ్యూనిటీ లివింగ్, ఇది మీ సొంత గృహం మీరు నిర్మించుకోవట్లేదు, కమ్యూనిటీ లివింగ్. కింద స్లాబ్ మీది కాదు, మీ ఫ్లోర్ మీది కాదు, కింద వాళ్ళది మీకు కామన్. మీ పైప్ స్లాబ్ కూడా మీది కాదు, మీకు వాళ్ళకి కామన్. అంటే యూ షుడ్ నాట్ మేక్ మచ్ నాయిస్. అది ఎక్కడ రూల్స్లో ఉండదు, ఇట్స్ ఏ కామన్ సెన్స్. సో కలిసి మనం జీవిస్తున్నాం, కామన్ లివింగ్. సో బాధ్యతగా మెలగాలి అందరూ. మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్, కార్పస్ ఫండ్ అన్ని టైంకి కట్టాలి. సొసైటీ నామ్స్ ఫాలో అవ్వాలి. సొసైటీ నామ్స్ ఫాలో అవుతూ క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ ఉన్నటికి కొన్ని ఫీజులు పెడతారు. జిమ్కి ఇంతని, స్విమ్మింగ్ పూల్కి ఇంతని, అట్లా అది అసోసియేషన్ డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే అందరూ ఎమ్యూనిటీస్ కట్టాం కదా మళ్ళీ జిమ్కి ఫీజు ఏంటని అనుకోవచ్చు. సపోజ్ 500 మంది ఉన్నారనుకుందాం ఒక కమ్యూనిటీలో, 500 మంది జిమ్ వాడరు, ఒక 100 మంది వాడతారు. ఆ వాడిన వాళ్ళకి మాత్రమే జిమ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ 500 మంది వాడరు, వాడిన వాళ్ళకి మాత్రమే నామినల్ ఛార్జెస్, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కోసం. అలా కనుక కలెక్ట్ చేయకపోతే ఈ 100 మంది వాడుకుంటే ఈ ఛార్జెస్ 500 మంది మీద పడతాయి కదా. సో అందువల్ల ఎవరు వాడుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు అసోసియేషన్ వారు. దానికి నామినల్గా, అంటే బయట అంత ఫీజులు ఉండవు అక్కడ. బయట మనకు జిమ్ ఫీజు 2000 ఉంటే అక్కడ ఒక 500 రూపీస్ అలా ఉంటుంది.